హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్. సో హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు అయితే మనము ఒక బ్యాచిలర్స్కి మనము ఏదో జీవితంలో అన్ని విధాలుగా ఏవైతే మనకు బోర్ కొట్టినప్పుడు కానీ, లేదా మనం హాస్టల్లో స్టే చేస్తున్నప్పుడు మనకున్న దాంట్లోన లైక్ ఎగ్ బాయిల్ చేసుకోవడానికి కానీ, లేదా నూడిల్స్ చేసుకోవడానికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండే ఒక ఎలక్ట్రిక్ కెటిల్ని అయితే ఆర్డర్ చేయడం జరిగింది అమెజాన్లో. మనం చూస్తూ ఉంటాము అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ చాలా రకరకాల పెద్ద కంపెనీలు ఉంటాయి. నాకు తెలిసినంత వరకు అయితే పీజియన్, ప్రెస్టీజ్, బటర్ఫ్లై అలాన్నీ చూస్తుంటాము. కానీ మనం ఆర్డర్ చేసింది పీజియన్ కంపెనీ. ఇది కూడా మంచిగానే ఉంది. సో ఇప్పుడే నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఈ వీడియో మీ అందరికి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇది ఆల్మోస్ట్ అందరికీ ఉంటుంది. ఇది జస్ట్ సాధారణమైన వీడియోనే. ఇంకా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా కొంతమంది తెలియని వాళ్ళు ఉండొచ్చు. సో వాళ్ళ కోసమే ఇదంతా తెలిసే ప్రయత్నం చేస్తున్నాము. సో ఇప్పుడు మనం ఓపెన్ చేయగానే ఇదొక లిడ్. సో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ పైరక్స్ గ్లాస్తో చేసినట్టుండే ఒక ఎగ్జాస్ట్ హోల్ కూడా ఉంది. అంటే మనం ఏదైనా చేసేటప్పుడు లోపలంతా హీట్ అనేది, స్టీమ్ అనేది అక్కడ ట్రాప్ అయినప్పుడు బయటికి ఎగ్జాస్ట్లా పనిచేయడానికి. సో ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం. ఇదంతా స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేసినారు. ఎక్కడైతే హోల్డర్ ఉందో అంత బ్లాక్, లైక్ ఎలక్ట్రిక్ కండక్షన్ అనేది పాస్ కాకుండా అది పెట్టారు. సో ఇదైతే రొటేటర్, మనకి ఎంత టెంపరేచర్ సెట్ చేసుకోవాలనేది ఉంది. ఇక్కడ మీరు చూసినట్టయితే 0, 70 డిగ్రీస్, 100 డిగ్రీస్ అనేది ఉంది. సో లోపల మనం ఏదైనా మెజర్మెంట్ కోసం ఇంత వాటర్, ఇంత రైస్, ఏదైతే పదార్థం మనం వండాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా మెజర్మెంట్ కోసం ఒకటి ప్లాస్టిక్ ఇది కప్ ఇచ్చాడు. అలాగే మనము ఏదైనా అర్థం కాకపోతే చదువుకోవడానికి మాన్యువల్ కూడా ఉంది. సో ఆ మాన్యువల్ చూసుకుంటూ కూడా మనం ఎంత టెంపరేచర్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా మనము, ఎందుకంటే ఇది ఎలక్ట్రిక్ అప్లయన్స్, మనము వాడేటప్పుడు కొద్దిగా అజాగ్రత్త పడినా కూడా ఏదైనా ప్రమాదమే ఛాన్స్ ఉంది. అటువంటి విషయాలన్నీ దీంట్లోన అమర్చడం జరిగింది. సో ఇది మీరు చూస్తే బాటమ్ ప్లేట్ అనేది ఇది కంప్లీట్గా ఎలక్ట్రిక్ కనెక్షన్ పాస్ చేస్తుంది అక్కడ ప్లగ్ కార్డ్ పెట్టిన తర్వాత. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే కింద బాటమ్ ప్లేట్ని, పైన ఉన్న మన కప్పుని ఎక్కడైతే మనము జాయింట్ చేస్తున్నామో ఆటోమేటిక్గా ఇన్సర్టర్లా ఉంటుంది. ఆ రెండు ఇట్లా జాయింట్ చేయడమే. సో మీకు చూపిస్తున్నా చూడండి. లోపల అంతా లైక్ స్టీల్ లైన్ ఉంది. సో ఆ స్టీల్ లైన్లోనే కరెక్ట్గా అది మధ్యలో పెట్టేసినామంటే ఆ రెండు సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఆ తీగ తీసేసి ఆ తీగని మనము ఒక్కసారి మన కనెక్షన్ పెట్టేసుకొని ఎలా పనిచేస్తుందో, మనకి అన్ని విధాలుగా ఉపయోగపడుతుందా లేదా, లేదంటే మనము ఏదైనా అజాగ్రత్త వల్ల ప్రమాదం ఉందా లేదని అన్నీ వివరించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఈ ఎండింగ్ కూడా కొంచెం బాగా ఇచ్చుకోండి అయిపోతుంది. సో ఇక్కడ చూసినట్టయితే మన చిటికలో చిన్న వంట మన బ్యాచిలర్ జీవితంలో ఎలా చేసుకోవడం అనేది అద్భుతంగా మీకు ఇక్కడ చూసినట్టయితే చూడండి. అక్కడ మరుగుతున్నటువంటి ఆ నీళ్ళ బుడగలు ఎలా ఎలా మన నోట్లోనే ఉన్న అంగిల్ని నోరూరుస్తున్నాయో. సో ఇప్పుడు మనం చూసినట్టయితే నూడిల్స్ తెచ్చామండి. నూడిల్స్లో పాటు ఒక మసాలా కూడా ఇచ్చాడు. ఏం లేదండి, వాటర్ వేడి చేయాలి ఫస్ట్. చేసిన తర్వాత దాని లోపల మనకి ఏదైతే ఉందో ప్యాకెట్, మ్యాగీ ప్యాకెట్ చించేసి మనకి 2-3 ప్యాకెట్లు చించేసుకొని దాంట్లో కూడా మసాలా వేస్తాడు. ఒక 5 to 10 minutes వేడి చేసిన తర్వాత అప్పుడు ఈ మసాలా యాడ్ చేసేస్తే చిటికలో మీ యొక్క స్నాక్స్ ఐటెం లాగా తినే ఐటెం రెడీ అయిపోతుంది. ఎందుకంటే మనకు ఇప్పుడు రోజువారీ జీవితంలో చూస్తుంటే మనకున్న బిజీ షెడ్యూల్లో మనకి ఇలాంటి వంటలు అనేది చాలా ప్రధాన పాత్ర వహిస్తాయి. సో నెక్స్ట్ మనం ఇంకో ఐటెం ట్రై చేద్దాము. ఇందులోన మనము ఎగ్ కర్రీ లాంటివి ప్రయత్నిద్దాం. నేను కూడా ఎప్పుడు చేయలేదు. సో ఒకసారి చేద్దాం. ఎందుకంటే మనకి ఇప్పుడు బాయ్స్ కానీ మెన్స్ కానీ ఎగ్ అంటే చాలామందికి చాలా ఇష్టం. సో ఎగ్గుతో నేను ఎగ్ బుర్జీ చేసే ప్రయత్నం చేస్తున్నాను. మీకు ఏంటంటే ఆల్రెడీ ఫైనల్గా అవుట్పుట్ ఎలా వచ్చిందనేది మాత్రం ఇక్కడ క్యాప్చర్ చేస్తున్నా. ఎందుకంటే నేను ఆల్రెడీ దీంట్లోన
మా ఉల్లిగడ్డలు కోసింది, టమాటాలు వేసింది, లైక్ ఎగ్ కట్ చేసి ఆల్రెడీ దాంట్లో ఉన్న ఆమ్లెట్ వేసింది, మొత్తం అయిపోయింది దీంట్లో. ఫైనల్గా మన తినే పదార్థం అనేది రెడీ అయిపోయింది. మీరేం అనుకోవద్దండి, లైక్ ఎలా చేసాము, ముడి పదార్థాలు ఏవేవి యూజ్ చేసాము అనేది. సో మనం ఏంటంటే లైక్ ఎవ్రీ 5 మినిట్స్కి ఒకసారి మనం ఇట్లా కలుపుతూ ఉంటే కింద ఏదైతే ఉందో అది అంటుకుపోకుండా నల్లగా కాకుండా ఉండడానికి కోసం అట్లా ఒక 5 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి. సో ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దీని మీద కొత్తిమీర జల్లుకొని తినడమే ఇంకా. ఇది ఒకటి అయిపోయింది. సో ఫ్రెండ్స్, మనము నెక్స్ట్ ట్రై చేస్తున్నటువంటి చిలకడ దుంపలు మనము బాయిల్ చేసేసుకొని మన ఆరోగ్యానికి ఎంతో, అలాగే దాంట్లోనే మనకి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో మన బాడీకి కావాల్సినటువంటి అన్ని పోషకాలు దీంట్లో కొంతవరకు లభించే అవకాశం ఉంది కాబట్టి మనకి చిటికలో అయ్యే ప్రయత్నం చేస్తాం.